నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ప్రకాశం నెల్లూరు జిల్లాలలో వైసీపీ అయితే ఖాళీ అయిపోతుంది అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో మొత్తానికి ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని టీడీపీ వైపు మొగ్గు చూపుతారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు చూస్తే వైసీపీ పరిస్థితి చాలా అంటే మనం ఒక 2 నెలల నుంచి చూస్తున్నాం ఎంతో మంది వలసలు ప్రత్యామ్నాయం ఎత్తుకుంటున్నారు అంటే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ లోకి కూడా వెళ్తున్నారు అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా టీడీపీలోకి వెళ్లే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉందంటారా సార్ నిస్సందేహంగా అండి ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో 22 శాసనసభ స్థానాలు ఉన్నాయి మామూలుగా వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు 2 లోక్సభ స్థానాలు కూడా ఉన్నాయి వాళ్ళకి ఇటు బాపట్లతో కలుపుకుంటే 3 స్థానాలు ఉన్నాయి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రకాశం జిల్లాలో 12కు 12 తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10లో కూడా చూసుకుంటా ఉంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటా ఉంటే 8 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని ప్రజలు భావిస్తున్నటువంటి మాట అంటే ఆ 2 స్థానాలు కూడా తిరిగి గట్టిగా పోరాడితే అవి కూడా రాకపోవచ్చు అనేది బలంగా వినిపిస్తున్నటువంటి ఆలోచన కాబట్టి మునిగిపోయే నావలు ఎవరు ప్రయాణం చేస్తారు ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు కదా అలాగే శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు ఆయనకి ఆర్థికంగా బలంగా ఉండి అన్ని విధాల అండదండలు ఉన్నటువంటి వేమిరెడ్డి గారు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది అంటే ఇది ప్రజల అభిప్రాయం నాయకుల అభిప్రాయం కంటే కూడా ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారో వాళ్ళు ముందుగా తెలిసింది కాబట్టి ప్రజాగ్రహానికి గురి కాకుండా ఉండటం కోసం వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడటానికి ముందుకు వస్తున్నారని చెప్పి భావించాలి మనం ఇప్పుడు 2 జిల్లాలు కనుక చూసుకుంటా ఉంటే సహజంగా వాళ్ళకి 2 కూడా చాలా పట్టుకోమని గతంలో ఈ 22 నియోజకవర్గాల్లో 18 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది 4 నియోజకవర్గాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది అది కూడా ప్రకాశం జిల్లాలో అందుట్లో ఒక శాసనసభ్యులు ఆ పార్టీకి వెళ్ళారు సహజంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళు అధికారం కోల్పోతున్నామని సంకేతాలు స్పష్టంగా ఉండబట్టి వాళ్ళు దూరం అవుతున్నారు అప్పుడు 151 స్థానాలు వచ్చినాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా బలంగా ఉంది ఈ పార్టీ కాబట్టి మనం ఏం చేసినా కూడా ఉపయోగం లేదు ఇందులో 10 మంది 20 మంది వ్యతిరేకించినా కూడా ఉపయోగం ఉండదు అని చెప్పని చాలా వరకు వాళ్ళు మనకు ఎందుకు లేని చెప్పిన దూరంగా ఎన్నికల సమయంలో సమీపించిన తరుణంలో ఆ రోజు ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో చూసుకొని దానికని మనం వెళ్ళొచ్చు అని చెప్పి భావించారు వాళ్ళకి అవమానాలు జరిగినా బరాయించారు ఇబ్బందులు జరిగినా బరాయించారు శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఈరోజు ఇప్పుడు ఆ సమయం వారికి వచ్చింది ఇప్పుడు దాకా ఆయన ఎడతో బంతి ఆట ఆడుకున్నాడు చెడు కూడా ఆడుకున్నాడు ఇప్పుడు అన్ని ఆటలు కలిపి వాళ్ళు ఆడబోతున్నారు ఎందుకంటే వ్యతిరేకత అనేది ముఖ్యమంత్రి గారి మీద ఉంది మా మీద లేదు కాబట్టి మమ్మల్ని ఎందుకు బలి వసూలు చేయాలి అన్నీ అనుభవించేది ఆయన శిక్ష వచ్చేదానికి మాకు అవకాశం ఉన్నప్పుడు మేము ఏం చేయాలో అని చెప్పి వాళ్ళకు నిర్ణయానికి వచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఆడే ఆటకి తిరిగి వాళ్ళు 2 ప్రయోగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల మీదనే వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అంటే జగన్మోహన్ రెడ్డి మీద కాదు అందుకే ఎమ్మెల్యేలని నేను మారుస్తున్నాను వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిట్టింగ్ అంటే సీట్లని ఇవ్వట్లేదు లేకపోతే స్థానచలనం చేస్తున్నా అని చెప్పారు మరి దీని మీద ఎలా తీసుకోవాలి సార్ మంచిదే అదే అభిప్రాయంలో అంటే నేను చెప్పాను కదా గుణపాఠాలు నేర్చుకోవట్లేదు వాళ్ళు ప్రజల అభిప్రాయాలను మన్నించట్లేదు పరిపాలన సజావుగా సాగట్లేదు ఈరోజు శాసనసభ్యులు మారిస్తే ఇక్కడ మార్చి కొంతమందిని జిల్లాలనే మారుస్తున్నారు నెల్లూరు జిల్లా శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకెళ్ళి నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు గుంటూరు జిల్లా వచ్చినటువంటి మంత్రి గారిని తీసుకొచ్చేసి ప్రకాశం జిల్లాలో తీసుకొస్తున్నారు ఇలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి 6 విడతలుగా ప్రకటన జరుగుతూ ఉంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో ఎంత బలహీనులుగా ఉన్నారో మనం కూడా ఒక అంటే అవగాహన రావడానికి ఇదే మనకు కనపడుతున్నది మరి అంటే 175 నియోజకవర్గాల్లో ప్రకటించడానికి ఇప్పటికి 6 సార్లు ప్రకటించడం కూడా జరిగింది ఈ 6 సార్లు ప్రకటించిన దానికి కూడా ఇంకా మొత్తంగా ప్రకటించలేదు వాళ్ళు అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఒకేసారి ప్రకటించవచ్చు కదా అంటే ఎంతమంది జారుకుంటారో ఇప్పుడు మొట్టమొదటి బెదిరించారు భయపెట్టారు ఇప్పుడు వాళ్ళు వీళ్ళని భయపెడుతున్నారు
అందుకని చెప్పి వీళ్ళు భయపడ్డారనే భావించాలి మనం. అంటే ఇంతకు ముందు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సార్ 2 నెలల్లో ఉన్న ఎలక్షన్స్ ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు, ఇదే బయటికి రావడం, ఇదే ఎదురు తిరగడం ఎందుకు ముందు చేయలేదు? అంటే ముందు వీళ్ళకి కూడా వీళ్ళ స్వలాభం చూసుకున్నారు అనుకోవాలా ఎలా సార్? స్వలాభం ఒకటను ఇందాక నేను చెప్పినట్టుగా ముందే బయటకు వచ్చినందువల్ల ప్రభుత్వం అయితే పడిపోదు కదా, ప్రభుత్వం అయితే మారదు కదా. కాబట్టి అతని మనస్తత్వం తెలుసు కాబట్టి ఆయన ఒక హెచ్చరిక చేశాడు. ఎన్నికల ముందు చేశాడు, ఎన్నికల తర్వాత చేశాడు. వాళ్ళ లోక్సభ సభ్యుడిని తీసుకెళ్ళి మరి ఏ విధంగా దండించాడో చూశారు కదా. కాబట్టి ఒక రకమైన భయానికి ఆయన ప్రజలకు రుచి చూపించాడు, అలాగే నాయకులు కూడా రుచి చూపించాడు. మనకెందుకులే, మనం 10 మంది బయటకు వచ్చినా 20 మంది బయటకు వచ్చినా కూడా ఉపయోగం లేదు కదా, తిరిగి అధికారంలో ఆయనే ఉంటాడు కదా, మనం ఎందుకు శత్రువులు కావాలి? సమయం సందర్భం ప్రజలు తిరగబడుతున్నారని మనకు అర్థమైన రోజు మనం కూడా తిరగబడదాం అని చెప్పి వాళ్ళు భావించి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు తిరగబడాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు కాబట్టి ప్రజల అభిప్రాయాల ప్రకారం వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ఈ ప్రభుత్వానికి, ఈ ప్రతినిధికి, అధినాయకుడికి ఎదురు తిరిగి వాళ్ళ బలం ఏంటో చూపించాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడైతే అయిపోతాయో, అంటే రాజ్యసభ ఎన్నికల కోసమే చూస్తున్నారు, ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, అంటే అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు ఏదైతే పార్టీ టీడీపీ కావచ్చు, జనసేన, దీనిలోకి వెళ్ళిపోయే అవకాశాలు పూర్తిగా 100% ఉన్నాయంటారా సార్? నాకున్న సమాచారం ప్రకారం చూసుకుంటామంటే రమారమి 80 నుంచి 92 మంది శాసనసభ్యులు ఇప్పుడు 151 మందిలో దూరం కాబోతున్నారు అనేది ఈ పార్టీకి చాలా స్పష్టంగా ఉన్నాయి ఆధారాలు. 151 దాంట్లో ఎంతమంది సార్? 80 నుంచి 92 మంది. 80 నుంచి 90 అంటే సగానికి సగం మంది వచ్చేస్తున్నారు, ఎక్కువ మంది కూడా. సో అంటే దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇప్పుడు ఇంతమంది బయటకు వచ్చేస్తుంటే రేపు జగన్ పరిస్థితి ఏంటి సార్ అసలు? అదే అగమ్య గోచరం కాబట్టి ఆయన ఏం చేయాలో అర్థం కాక పాల్పోక సహాయ సహకారాలు అందించే వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఓడిపోతా ఉన్నారు కాబట్టి ఆయన నమ్ముకున్న వ్యవస్థలనే నమ్ముకుని ముందుకు వెళ్ళాలని భావిస్తున్నాడు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించబోతున్నాడు. సహజంగా ఎలా ఉంటుందంటే అండి, ఇంత అత్యధిక మెజార్టీ వచ్చిన తర్వాత, ఆధిక్యత వాళ్ళ పొందిన తర్వాత ఇలాంటి పరిస్థితి వాళ్ళకి ఎదురు కాకూడదు. సహజంగా ఇలాంటి పరిస్థితి ప్రతిపక్షాలకు రావాలి. సుపరిపాలన చేసినట్టయితే ప్రజలకి మంచి కార్యక్రమాలు చేపట్టేసి మంచి మంచి సంస్థలను తీసుకొచ్చేసి ఉద్యోగ కల్పన యువత యువకులకు కనుక కల్పన చేసినట్టయితే ఈరోజు ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకకుండా ఉండేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఆయన ఎదుర్కొంటున్నారు కాబట్టి, అంటే ఎంత ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు తీసుకున్నాడు, ఏ విధంగా పరిపాలన చేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ తను చెప్పుకునేది మాత్రం, నేను ఈ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేశాను, ఇంత ముందు ఎవరు చేయని అభివృద్ధి నా హయాంలోనే జరిగింది, అంటే ఆ పథకాలే కావచ్చు ఏదైనా కూడా నేను అందరికీ దగ్గరలో ఉన్నా అని చెప్పేసి తను చెప్పుకుంటున్నాడు సార్. అందులో వాస్తవం లేదంటారా సార్? మరి ఇప్పుడు తెరలు కట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. ఎవరి దగ్గర ఉన్నాడు? ఎవరు అందుబాటులో ఉన్నారు? ప్రజలతో అందుబాటులో లేరు, ప్రజాప్రతినిధులతో అందుబాటులో లేరు, పార్టీ నాయకులతో అందుబాటులో లేరు. ఎవరికి అందుబాటులో ఉన్నారు చెప్పండి? ఆయన సరే ఆయన మెయిల్ చేశాడని భావిద్దాం. ఆ మెయిల్ చెప్పానండి, చెప్పట్లేదు కదా, బటన్ నొక్కడు ఒకటి తప్ప. అదేనండి, పథకాల గురించే మాట్లాడుతున్నాడే కానీ నేను ప్రయోజనాలు ఇలా చేకూర్చాను, ఈ సంస్థ తీసుకొచ్చాను, ఈ సంస్థ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు దొరికినాయి, ఈ సంస్థ వల్ల ఎంతమంది బాగుపడ్డారు, ఈ సంస్థ వల్ల రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చింది ఆయన చెప్పాను. 2 సంస్థల గురించి చెప్పానండి ఆయన్ని, లేదు కదా ఈరోజు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి సంస్థలు రాక నిరుద్యోగులు పక్క రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి పడింది. అక్కడ నిరుద్యోగులు చాలా వరకు కూడా అక్కడ ఉండట్లేదు, అంటే రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ కష్టపడాల్సి వస్తుంది. కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే వైజాగే కావచ్చు, మీరు చెప్పినట్టు ఈ 3 రాజధానులు ఎక్కడ జరిగినా కూడా ఐటీ రంగం అనేది అభివృద్ధి చెందేది, కానీ ఇంతవరకు చెందలేదు. సో చాలా వ్యతిరేకత కూడగట్టుకున్నారని అనుకోవాలి మనం. అంటే ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే, రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరూ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోతే ఈ పథకాల వల్ల మిగిలిన అందరూ నాకే ఓట్లు వేస్తారు, వాళ్ళు ఇక్కడ రాకుండా ఉంటే చాలు, వాళ్ళ ఓట్లు తొలగిస్తున్నాం కాబట్టి, దొంగ ఓట్లు జరిపించుకుంటున్నాం కాబట్టి మన దొంగ ఓట్లే మనం గెలిపిస్తాయి అని చెప్పి ఆయన భావిస్తున్నాడు.